పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి జోరుగా వేలంపాటలు మొదలయ్యాయి. ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసే బదులు ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వేచిస్తే ఊర్లో అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని ప్రతిపాదిస్తూ గ్రామాల పెద్దలు జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వా నేనా అన్నట్లుగా వేలంపాటలు సాగుతున్నాయి. గ్రామ పెద్దలు అనే మాట కంటే గ్రామ పెద్ద అనే మాటే ఎక్కువ కెక్కిస్తుంది. కానీ సర్పంచ్ పదవి చేపడితేనే దానికి సార్థకమవుతుంది. ఆ హోదా, ఆ గుర్తింపే ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇలా పదవి కాంక్షతో ఆశావాహులు ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు. పోటీ లేకుండా సర్పంచ్ గా ఎన్నికయ్యేందుకు పాములు కదుపుతున్నారు. ఇందుకోసం ఎంత డబ్బైనా వేచించేందుకు సిద్ధమంటున్నారు. ఈసారి పెద్ద పెద్ద ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ఈ మేరకు గద్వాల్ జిల్లా రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులిస్తే వారే ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చని ప్రకటించడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ సై అన్నారు. ఆలయ అభివృద్ధికి ఆయన 60 లక్షలు ఇస్తానని ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే తాను తప్ప మరెవరూ నామినేషన్ వేయకపోతేనే తాను ఆ డబ్బులు ఇస్తానని షరతు కూడా పెట్టారట. ఇక కోటిదొడ్డి మండలం చింతకుంట్ల గ్రామంలో ఓ నాయకుడు 38.5 లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో ఊర్లో వారంతా కొత్త సర్పంచ్ గా ఆయనకే ముక్తకంఠంతో మద్దతు పలికినట్టు తెలుస్తోంది. గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డిలో సర్పంచ్ పదవి 53 లక్షలు పలికింది. అయితే ఈ వేలంపాట పాడిన వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం రావడంతో ప్రస్తుతం వారిని గ్రామ పెద్దలు ఒప్పించే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఇదే మండలంలోని అంతపల్లి గ్రామంలో ఓ నాయకుడు 23 లక్షలకు వేలంపాట పాడారు. అయితే మాజీ సర్పంచ్ తన పాత బిల్లులు ఇస్తేనే ఇందుకు ఒప్పుకుంటానని చెప్పారని, దీనికి వేలంపాట పాడిన వ్యక్తి అంగీకరించకపోవడంతో ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. వీటితో పాటు దరూర్ మండలం చిన్నపాడు, వామనపల్లి గ్రామాల్లో ఎవరైతే శ్మశానానికి ఎకరం భూమి విరాళంగా ఇస్తారో వారే సర్పంచ్ అవుతారని చర్చలు చేస్తున్నారు. జాంపల్లి గ్రామంలో కూడా వేలంపాట వేసినట్టు తెలుస్తుంది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా మరికొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. వికారాబాద్ జిల్లా యాలాల పరిధిలో కొత్తగా ఏర్పడిన పర్కెంపల్లి తాండా పంచాయతీ ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి కోసం 3 లక్షలు ఇస్తానని తాండాకు చెందిన ఓ వ్యక్తి ముందుకు రావడంతో ఆయన్నే సర్పంచ్ గా ఎన్నుకునేందుకు గ్రామస్తులు ఓకే చెప్పేశారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని ఓజీ వెంకట్పూర్ సర్పంచ్ పదవి కోసం 5గురు మధ్య పోటీగా వేలంపాట సాగింది. ఒకరు 13 లక్షలకు పాడగా అంత ఇచ్చుకోలేమంటూ మిగతా 2 నామినేషన్లు వేసేశారు. దీన్ని బట్టి చూస్తుంటేనే అర్థమవుతుంది పదవి కోసం ఆశావాహులు ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని.